పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని బీజేపీ తన సెకండ్ లిస్టును ప్రకటించింది. 70+ ఉన్నాయి టోటల్గా. మన తెలంగాణకు వచ్చి 6 సీట్లను ప్రకటించింది. ఈ 6 సీట్లు ఏవేవి అని ఒకసారి ఇన్ఫామ్ చేస్తాం మీకు. మెదక్ వచ్చి రఘునందన్ రావుకి ఇచ్చిండు మెదక్ సీటు. దుబ్బాకల రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు కాబట్టి సరే సీనియర్ లీడర్ అనే ఉద్దేశంతో ఇచ్చిండు, డైనమిక్ లీడర్. నెక్స్ట్ వచ్చి సీతారాం నాయక్ మహబూబాబాద్ ఇచ్చిండు, రిజర్వ్డ్ సీట్, ఎస్టీ రిజర్వ్డ్. సీతారాం నాయక్ కూడా ప్రొఫెసర్, తెలంగాణలో సుపరిచితుడు. పెద్దపల్లి వచ్చి గోమాస శ్రీనివాస్కి ఇచ్చింది. నల్గొండ వచ్చి సైదిరెడ్డికి ఇచ్చింది. మహబూబ్ నగర్కి వచ్చి డీకే అరుణకి ఇచ్చిండు. ఇక డీకే అరుణ గారు అంటే ఫస్ట్ నుంచి బీజేపీలోనే ఉన్నారు, సీనియర్ మోస్ట్ లీడరు, జెన్యూన్ క్యాండిడేట్. మహబూబ్ నగర్కి ఆమెకు మించిన క్యాండిడేట్ ఎవరు ఉండకపోవచ్చు. ఆదిలాబాద్ వచ్చి గూడెం నగేష్కి ఇచ్చిండు. మొత్తము 6 సీట్లు ప్రకటించిండు. ఇంతకుముందు ఒక 9 సీట్లను ప్రకటించిండు. మొత్తం టోటల్ వచ్చి 15. ఇక మిగిలి ఉన్న సీట్లు ఎవి అంటే మా వరంగల్ ఒకటి, రెండవది వచ్చి ఖమ్మం. వరంగల్ సీట్ వచ్చి ఆరూరి రమేష్కు కేటాయిస్తారు అని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఆరూరి రమేష్ ఇంటికి ఈ వార్త తెలియగానే ఆరూరి రమేష్ బీజేపీ నాయకులతోటి కొంతమందితోటి చర్చించిండు ఢిల్లీలో. అయితే వార్తలు ఏమొచ్చినాయి, అమిత్ షా గారిని కలిసిండు అని వార్తలు వచ్చినాయి. ఇమీడియట్గా దయాకర్ రావు ఆరూరి రమేష్ ఇంటికి పోయిండు. మా హన్మకొండలనే ఆరూరి రమేష్ ఇల్లు ప్రశాంత్ నగర్లో. పోయి ఆరూరి రమేష్ని వెంట తీసుకొని మరి హైదరాబాద్కి కేసీఆర్ ఇంటికి తీసుకొని వచ్చింది. ఇక అక్కడ సరే కన్విన్స్ చేసిండు. అంతకుముందు హరీష్ రావు మాట్లాడిండు ఆరూరి రమేష్ తోటి, ఆడ కన్విన్స్ చేసినట్టున్నారు పార్టీ వదిలిపోవద్దని. సరే దానికి కూడా తర్వాత ఆరూరి రమేష్ కూడా పార్టీ వదిలిపెట్టిపోతలేను, బీఆర్ఎస్నే ఉంటున్నా, నేను కలిసింది అమిత్ షాని కాదు, కొందరు బీజేపీ లీడర్లను మాత్రం కలిసిన. ప్రెస్ మీట్ పెట్టింది కూడా పార్టీ మారడానికి కాదు అని ఆయనగా వెల్లడించిండు. సరే అప్పటికప్పటికైతే కన్విన్స్ అయిండు. మరి కన్విన్స్ అయిందా లేదా అక్కడ ఇక తల ఊపి వచ్చిందా, తర్వాత వచ్చి మళ్ళీ బీజేపీ టికెట్ తీసుకుంటాడా, ఇంకేమైతే తెలియదు, కన్ఫర్మ్ కాలే ఇప్పటి వరకైతే. ఇక ఖమ్మం సీట్ వచ్చి జలగం వెంకట్రావుకు. ఈ 2 సీట్లు, ఒకటి వరంగల్ ఒకటి ఖమ్మం ఒకటి కనుక కన్ఫామ్ అయిపోతే తెలంగాణకు సంబంధించి 17 సీట్లలో క్యాండిడేట్స్ను ప్రకటించినట్టయితుంది బీజేపీ. కాకపోతే ఏంటంటే ఒక వేవ్ చూస్తే మాత్రం కాంగ్రెస్ వైపు ఉన్నది వేవ్, చాలా కాంగ్రెస్ వైపే ఉన్నది వేవ్. 10 to 14 మధ్యలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో వేవ్ మాత్రం ఉన్నది కాంగ్రెస్కు ఈ ఎంపీ ఎలక్షన్లలో. బహుశా పోయినసారి గెలిచిన వాళ్ళు కూడా బీజేపీ తరఫు నుంచి ఈసారి గెలవడం కొంత కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ట్రెండ్ అండర్ కరెంట్ లాగా అయితే ఉన్నది. సేమ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎట్లున్నదో అది స్టిల్ ఇంకా బలంగా కనబడుతుంది. కాబట్టి బీజేపీ 4 సీట్లను ఇంతకుముందు గెలిచిన స్థానాలను కూడా నిలుపుకుంటుందా లేదా అనే ఒక డౌట్ అయితే ఉన్నది.